నమస్కారం. ఏపీలో నీట్ ఎగ్జామ్ మీద నిరసనలు ఎవరైనా వ్యక్తం చేసినట్టు అంతగా ఎవరు కనిపించలే. తెలంగాణలో కూడా అంత కనిపించలే. బట్ ఉత్తరాది నుండి చాలా రాష్ట్రాల్లో అటువంటి నిరసనలు కొనసాగాయి. ఢిల్లీలో ఇక జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ హడావుడి మనం చూసాం. ఇప్పుడు ఏంటి, కొన్ని రాష్ట్రాల్లో కేసులు పిల్లల మీద ఎత్తేసారు. జంతర్ మంతర్ దగ్గర మాత్రం కేసులు ఎత్తేయాలన్నప్పుడు ఏం చూస్తున్నారు, వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసారా లేదా, అసలు స్టూడెంట్సా కదా చెక్ చేస్తారు. స్టూడెంట్స్ కన్నా కాకపోతే నీట్ ఎగ్జామ్లకు సంబంధం లేకపోతే కేసులు మాత్రం విడ్రా చేసుకున్నది లేదని చెప్పేశారు. సుప్రీంకోర్టు చెప్పినా సరే సస్యమేరా అన్నారు. ఇప్పుడు చెక్ చేస్తుంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పారు, ఈ నిరసనకారుల్లో ఎవరైతే దాడులు చేసే వాళ్ళకి మాకు సంబంధం లేదు అన్నారు. దాంతో ఇప్పుడు వీళ్ళ పని ఏమైపోయింది, ఎవరైతే మన వచ్చే రీల్స్లో పచ్చి బూతులు మాట్లాడుతూ ఈ జనరేషన్ జెడ్ అంటే బూతులు అన్నట్టు అయిపోయింది. పద్ధతిగా ఉండే పిల్లలు హ్యాపీగా ఉన్నారు. బట్ కొంతమంది బయట ఎవరైతే వైరల్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ఇది మా హక్కు అనేట్టుగా బూతులు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. బూతులతోనే జోకులు, బూతులతోనే కవితలు, బూతులతోనే మాటలు, బూతులతోనే నిరసన. బూత్ అంటే అది మా హక్కు అన్నట్టు అయిపోయింది వాళ్ళకి. అలా ఆడ మగ తెడ్డలు కూడా మనం ఎవరెవరైతే హడావుడి చేశారు బూతులతో రీల్స్ అవన్నీ. వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లో అమ్మ నాన్న రానివ్వట్ల, బయట ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం చేతులు ఎత్తేసింది, మాకు సంబంధం లేదు, మీ ఇల్లు మీరే అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ కోర్టులో పోలీసులో కేసులు ఆల్రెడీ పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇంటికి వెళ్ళలేకపోతున్నారు, ఏడుండాలో తెలియట్లా, ఎవడు హెల్ప్ చేస్తాడో తెలియట్లా, అండ్ ఈ కేసు ఎదుర్కోవాలి, ఎవడు సాయం చేస్తాడో తెలియట్లా. ఇలా పాపం హిజ్రా ట్రాన్స్జెండర్ ఎవరో మొన్న చూస్తే వీళ్ళు ఎందుకు వచ్చారు రేడక అని చెప్పేసి అనుకున్నా. వాళ్ళ చేత అదేమంటే నాకు ఆ హిందీ పదాలు తెలియదు, నా అంగం నా ఇష్టం నా సంథింగ్ అబ్బో చాలా అబ్బెట్టుగా ఎంబారసింగ్ ఉన్నాయి నాకైతే. పాపం అమాయకులు వీళ్ళు వీళ్ళ చేత ఎందుకు అవన్నీ అనిపించారు నాకు అర్థం కాల. అసలు ట్రాన్స్జెండర్లు హిజ్రాలు అసలు ఆడకెళ్ళి ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఎందుకు పాల్గొన్నారు, మోడీ వచ్చేసి అసలు వాళ్ళనేమన్నాడు. ట్విస్ట్ ఏదో ఇందాక చూశాను, బీహార్లో అనుకుంటా ఈ ట్రాన్స్జెండర్లు ఉన్నారా, వాళ్ళు మోడీకి గుడి కడతామని చెప్పేసి ముందుకు వచ్చారు. వాళ్ళ అసోసియేషన్ అంతా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ సమాజంలో గుర్తింపు గౌరవం వచ్చేలా చేస్తూ సమాజంలో గౌరవప్రదంగా బతికేలా చేశాడు ఈ మనిషిని. దట్స్ ట్రూ. ఇది తెలియక ఈ ఎల్జీబీటీకి ముస్లింలు కొంతమంది ఈ కమ్యూనిస్టులని వెస్ట్రన్ కల్చర్ని ముందు పెట్టేసి మనం ఒకటి మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం మనకు వ్యతిరేకమని లేనిపుని మొత్తం నూరు పోసి పాపం అమ్మాయికులు వీళ్ళని బయలు చేశారండి. వీళ్ళని ట్రాన్స్జెండర్ని హిజ్రాలని పాపం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దారుణం ఉంది. అసలు ఇళ్ళకి వెళ్ళలేకపోతే ఇంట్లో రానివ్వట్లే. ఎందుకు మోడీని పచ్చిపుతులు తిట్టారు మన వీళ్ళు పాపం. ఎందుకు తిట్టారు మరి వీళ్ళకి అర్థం కావాలి. అసలు మోడీని మీరు ఆ రకంగా తిడతారు, ఇళ్ళకి రావద్దని ఇంట్లో వాళ్ళు నెట్టేశారంట. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండాలి పాపం, చేతితో సరైన ఉపాధి కూడా లేనట్టుంది, పని కూడా లేనట్టుంది. కాక్రోచ్ జనతా పార్టీ చేతులు ఎత్తేసి వాళ్ళ పని చూసుకుంటా ఉన్నారు. అదేమంటే వాళ్ళు మెయిన్ వాళ్ళకి స్పాన్సర్లు అన్నారు కాబట్టి వాళ్ళు 5 స్టార్ వాళ్ళు బిందాసుకుంటూనే ఉన్నారు. సో మరలా చెప్తా, గుర్తుంచుకోండి, అసలు మీకు సంబంధం లేని చోట నిరసనలు జోలికి పోవద్దు, మీకు సంబంధం లేని ప్లేస్ దరిదాపు కూడా మీరు పోవద్దు. అన్నింటికి మించి మైకు ముందు మాట్లాడిన రీల్స్ వీడియోస్లో మీరు ఏదైనా పెడుతూ ఉన్నా భాష చాలా ముఖ్యం, అది మాత్రం మర్చిపోకండి. ఎంకరేజ్ చేస్తున్నారు చప్పట్లు కొడతామని చెప్పేసి నోటికి వచ్చింది వాగేశారు, వ్యూస్ వస్తాయి కదా చెప్పి నోటికి ఎంత వస్తే అంత వాగేశారు, రీల్స్ మీద పెట్టేశారు. ఏమైంది, మొన్న మధ్య జూడి వాళ్ళ తమ్ముడు ఎవరో ఉండే కదా, అతను వాళ్ళ నాన్న ఐఏఎస్ ఏం చేశాడు, ఇలానే వ్యూస్ వస్తున్నాయి పసి పిల్లలతో గొర్రె నీచంగా బూతులు మాట్లాడి పెట్టేశాడు. ఏమైంది, అయిపోయింది, అతని లైఫ్ అయిపోయింది. ఛానల్ ఉందో లేదో తెలియదు, అతను అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. సో జాగ్రత్త. సోషల్ మీడియా రోజులలో మీకు ఎంత త్వరగా పబ్లిసిటీ వచ్చిందో మీరు చేసిన తప్పు కనుకైతే అంతే దారుణంగా మీ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో వచ్చినటువంటి వాళ్ళల్లో యూత్ అనే ముసుగులో ఆడా మగ తేడా అన్నది తెలియకుండా హిజ్రాలు ట్రాన్స్జెండర్లు కూడా పాపం కలిసేసి వాళ్ళల్లో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు, ఏది పడితే రీల్స్ పెట్టేశారు, ఏది పడితే మైకులో ముందు మాట్లాడేశారు. దాంతో వాళ్ళు ఇళ్లలో వాళ్ళు రానిక కేసులు పడ్డాయి. వాళ్ళు ఉన్నటువంటి చోట వచ్చేసి వాళ్ళని దూరం పెడుతున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏమో ధర్నా అయిపోయింది, నిరసన అయిపోయింది, ఇంకా మాకు సంబంధం వాళ్ళు అనేస్తున్నారంట. ఇలాగే ఉంటాయి. ఏ రకంగా వాళ్ళ అవసరం మిమ్మల్ని వాడేసుకొని వదిలేస్తారు. మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు తోపు ఉతురు అంటూ నువ్వు ఏదో చేయగలవు అనగలవు అను అంటూ ముందుకు నెట్టి పని అయిపోగానే వాళ్ళ దాని వాళ్ళు వెళ్ళిపోతారు. భలే ఏది మీరే. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.